ఇక్కడ పచ్చడిపల్లెలో బైక్లు కార్ల రేసులతో కలకలం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పల్లె యువత పెడదారి పడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా సింగనమల్లో 2 రోజులుగా రేసులు నిర్వహిస్తున్నారు. అనుమతి లేవని పుట్లూరులో రేసును అడ్డుకున్నారు అటవీ శాఖ అధికారులు. అయితే సింగనమల మండలంలో రేసును కొనసాగిస్తున్న నిర్వాహకులు అన్ని అనుమతులు ఉన్నాయంటూ పోటీదారులు తెలుపుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున బైక్లు కార్ రైడర్లు తరలి వస్తున్నారు ఈ రేసులో పాల్గొనడానికి. పర్యాటకం అభివృద్ధిలో భాగంగానే ఈ రేసులు అంటున్నారు స్థానిక ఎమ్మెల్యే శ్రావణి. అయితే మరోపక్క అక్కడ పల్లె యువత పెడదారి పడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానిక గ్రామీణ ప్రజలు. పచ్చడిపల్లెల్లో బైక్లు కార్ల రేసులతో కలకలం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పల్లె యువత పెడదారి పడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా సింగనమల్లో 2 రోజులుగా రేసులు కొనసాగుతున్నాయి. అనుమతులు లేవని పుట్లూరులో అటవీ శాఖ అధికారులు రేసులను అడ్డుకున్నారు. ఇక సింగనమల మండలంలో నిర్వాహకులు మాత్రం రేసులు కొనసాగిస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నాయంటూ పోటీదారులు కూడా తెలుపుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రేసులో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున బైక్లు కార్లను రైడర్లు తరలివచ్చారు. పర్యాటకం అభివృద్ధిలో భాగంగానే రేసులంటూ అక్కడ స్థానిక ఎమ్మెల్యే శ్రావణి తెలుపుతున్న నేపథ్యంలో అనుమతి లేవంటూ కూడా అటవీ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రాజేంద్ర, సింగనమల నియోజకవర్గంలో కార్లు బైకులతో రేసులు నిర్వహించడం పైన స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే గాలిమర్లు గతంలో ఎక్కడైతే ఏర్పాటు చేశారో వాటికి సంబంధించిన రహదారుల్లో ఈ బైక్ కానీ కారు కానీ రేసు నిర్వహిస్తున్నటువంటి పోటీదారులకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి పల్లె జనాలతో చెప్తున్నారు. అయితే సమీప పల్లెల నుంచి పెద్ద ఎత్తున స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. యువత పెడదారి పట్టే అవకాశం ఉంది. రేసు పోటీలు ఇక్కడ పల్లెల్లో తీసుకొచ్చి నిర్వహించడం అని కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే బెంగళూరు చెందినటువంటి ఈ మోటార్ స్పోర్ట్స్ ఆర్గనైజర్స్ దీన్ని నిర్వహిస్తున్నారని కూడా వైపు ఎమ్మెల్యే చెప్తున్నారు. పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగానే దీనిని నిర్వహిస్తున్నామని చెప్పి కూడా ఆమె కొద్దిసేపు తన ఆఫీస్ నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం పైన స్థానికుల నుంచి పెద్ద ఎత్తున అయితే ఆగ్రహం వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఎక్కడో అనుమతి ఉన్న ప్రదేశాలలో, సిటీల్లో, అదేవిధంగా ఏదైనా ప్రత్యేకమైన ప్రాంతాల్లో ఇలాంటి రేసులు నిర్వహించాలి. కానీ పల్లెల మధ్యలో చిన్న రహదారులు ఏదైతే గాలిమర్ల నిర్వహణ కోసం ఏర్పాటు చేసినటువంటి రహదారుల్లో ఇలాంటి బైక్ రేసులు, అదేవిధంగా కార్ రేసులు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున 100 మంది ఇక్కడికి రావడం, బైక్ రైడర్లు కానీ కార్లు కానీ పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం, ఇవన్నీ కూడా పల్లెల్లో కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పి స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక నిన్న ఏదైతే పుట్లూరు మండలం ఎల్లుట్ల దగ్గర ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారుల విషయం తెలుసుకుని అక్కడ నిలిపివేయడం జరిగింది. పూర్తిగా పర్యావరణ అనుమతులు కానీ అటవీ శాఖ అనుమతులు కానీ లేవని చెప్పి వాళ్ళు పూర్తిగా ఈ బైక్ రేసుని అడ్డుకోవడం జరిగింది. సో అక్కడి నుంచి నిర్వాహకులు ఈ రోజు సింగనమలకు మగ్గం మార్చారు. సింగనమల మండలంలోని పలు గ్రామాల మధ్య ఏదైతే గాలిమర్లకు సంబంధించి ఏర్పాటు చేసిన రహదారుల పైన ఈ బైక్ రైడింగ్ కానీ కార్ రేసులు కానీ నిర్వహిస్తున్న పరిస్థితి. దీని నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు, అదేవిధంగా ఈ రేసులో పాల్గొంటున్నటువంటి యువతను చూడడానికి పెద్ద ఎత్తున స్థానికులు కూడా తరలి వస్తుంది. ముఖ్యంగా ప్రత్యేకమైన ప్రాంతాల్లో నిర్వహించాల్సినటువంటి ఇలాంటి పోటీలు గ్రామీణ ప్రాంతాలలో పల్లెల మధ్య నిర్వహిస్తున్న పైన స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. Thank you.